హాయ్ అండి. షుగర్లెస్ స్వీట్స్ షుగర్ పేషెంట్స్ తినొచ్చా అని చాలామంది అడుగుతుంటారు. హాయ్, ఐఎమ్ డాక్టర్ ఉదయ్ కుమార్ మోదుపల్లి, ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, ప్రాక్టీసింగ్ అట్ రియా హాస్పిటల్, అనంతపురం. సో రీసెంట్గా ఒక 4-5 ఫంక్షన్స్కి వెళ్ళానండి. అందులో సపరేట్గా స్వీట్ స్టాల్స్ అని పెట్టారు. స్వీట్ స్టాల్స్లో కూడా సపరేట్గా షుగర్లెస్ స్వీట్స్ అని ఒక 2-3 కౌంటర్స్ పెట్టారు. ఇంట్రెస్టింగ్ అని చెప్పి ట్రై చేశాను. చాలా టేస్టీగా ఉన్నాయి. సో క్యాటరర్స్కి అడిగాను అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, దేంతో చేస్తున్నారు ఇవి, షుగర్లెస్ అని పెట్టారు, మంచి ఇనిషియేటివ్ అని చెప్పి అడిగాను. అడిగితే వాళ్ళు బెల్లంతో చేస్తున్నామండి, కొన్ని డేట్ సిరప్తో చేస్తున్నామండి, కొన్ని హనీతో చేస్తున్నాం అని చెప్పారు. సో ఐ వాజ్ షాక్డ్. సో ఇదేంటంటే ఈవెన్ చక్కెర అయినా, బెల్లం అయినా, తేనైనా, ఖర్జూరం అయినా, లేకపోతే ఖర్జూరం సిరప్ అన్నా, హనీ అన్నా, ఇవన్నీ కూడా హై గ్లైసిమిక్ అండి. అంటే షుగర్ని పెంచుతాయి ఒకే రీతిగా ఎలాగైతే చక్కెర పెంచుతుందో. సో దీన్ని షుగర్లెస్ అని పిలవటం ఇట్ ఈస్ ఏ బిగ్ మిస్టేక్. అండ్ ఇలాంటి భ్రమలో అందరూ తింటుంటే మీ షుగర్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో బెటర్ దీనికన్నా ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఏమన్నా ఉండి ట్రై చేస్తే దాని నుంచి బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. కానీ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అనేవి చాలా హై కాస్ట్లీ ఉంటాయి కంపేర్ టు షుగర్ కానీ లేకపోతే బెల్లం కానీ దీని అన్నిటితో. సో చాలామంది బయట క్యాటరర్స్ కానీ స్వీట్ స్టాల్స్లో కానీ ఖచ్చితంగా చేయరు దీంతో. సో ఈ భ్రమలో ఉండకుండా మీరు అవి తినకోకుండా ఉండటం మంచిది ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు. ఒకవేళ మీకు ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్తో ఇంట్లో చేసుకోవాలనుకుంటే ఆ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ డీటెయిల్స్ కోసం కింద కామెంట్లో షుగర్ అని కామెంట్ చేయండి, నేను మీకు DM చేస్తాను. థ్యాంక్ యూ.